ఇందిరా సౌరగిరి జలసిరి పథకం ఆదివాసీలకు సిరులు కురిపించనుంది. ఎందుకంటే సాగునీటితో బీడు భూములను కూడా బంగారు భూములుగా మార్చే పథకం అది. ఆదివాసీ రైతుల దశను మార్చనుంది. వారికి ఒక దిశను చూపనుంది. ఏళ్ల నుంచి ఎన్నో కష్టాలు పడుతున్న ఆదివాసీ రైతులకు ఈ పథకం ఇక నుంచి ఒక వరంగా మారనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. ఈ జిల్లాలో ఏళ్లుగా పోడు సాగు చేస్తున్నారు ఆదివాసీలు. ఈ పోడుతో పండిన పంటలతోనే కుటుంబాలను పోషించుకుంటారు. పోడు సాగంటే మాటలు కాదు, ఒక సమరం లాంటిది. పోడు భూములకు సాగునీటి వసతి ఉండదు, ప్రాజెక్టుల నీటి పారకం ఉండదు, చెరువుల నీళ్లు చుక్కరాదు. వర్షాధారంపై ఆధారపడి గిరిజన రైతులు పంటలను సాగు చేసుకుంటారు. వరుణుడు కరుణిస్తే ఒక్కసారి పంట పండుతుంది, లేదంటే ఆ పంట కూడా ఎండిపోవాల్సిందే. ఆదివాసీ రైతుల సాగునీటి కష్టాలు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇందిరా సౌరగిరి జలసిరి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఆ పథకాన్ని ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయనున్నారు. మొదటి దశలో 1100 మంది రైతులకు 3000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్నారు అధికారులు. అంటే పోడు భూములు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేస్తారు. ఆ బోర్లకు సౌర విద్యుత్ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న ప్రతి రైతు పంట పొలానికి ఇందిరా సౌరగిరి జలసిరి పథకంతో సాగునీరు అందిస్తామంటున్నారు జిల్లా అధికారులు. జిల్లాలో 28,000 మంది పోడు రైతులున్నారు. వీరు 80,000 ఎకరాలలో పోడు సాగు చేస్తున్నారు. వీరందరికీ దశల వారీగా ఇందిరా సౌరగిరి జలసిరిని అమలు చేస్తామంటున్నారు అధికారులు. ప్రతి బీడు భూమికి నీళ్లందించి ఆదివాసీ రైతుల తలరాతను మార్చుతామంటున్నారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. 28,000 ఫార్మర్స్ 80,000 ఎకరాలు సంబంధించిన వాళ్ళకి 5 ఇయర్స్లో 5 సంవత్సరంలో ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతాయి. దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి మాకు టార్గెట్స్ కమ్యూనికేట్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా కమ్యూనికేట్ అయింది. త్వరలోనే మన జిల్లాలో కూడా గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం, తర్వాత ముఖ్యంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం సార్ కూడా వారు కూడా వచ్చి మళ్ళీ వారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి కూడా చర్య తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇది 5 ఇయర్స్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మన జిల్లాలో 1100 అంటే 1100 పైన ఫార్మర్స్కి దానికి సంబంధించిన ఒక 3,000 పైన ఏకర్స్కి ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇప్పుడు అమలు చేస్తాము. తర్వాత ఇట్లానే మనం ఎవ్రీ ఇయర్ కూడా ప్రభుత్వం టార్గెట్స్ ప్రకారం ఇది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదివాసీ ఫార్మర్స్కి ఇందాక మీరు అన్నారు ఆదివాసీ వికాసం, ఇందిరా సౌర్య గిరి జల వికాసం, దానివల్ల ఆదివాసీ ఫార్మర్స్కి ఇన్కమ్స్ పెరుగుతాయి, వాళ్ళ ల్యాండ్ డెవలప్మెంట్ అవుతాయి, రకాల పంటలు సెకండ్ క్రాప్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందిరా సౌరగిరి జలసిరి పథకంతో ఇప్పటి వరకు ఒక పంట పండించే రైతులు ఇప్పుడు 2 పంటలు పండిస్తారు. అలా అయితే తమ ఆదివాసీ రైతుల స్థితిగతులు పూర్తిగా మారతాయని భావిస్తున్నారు. ఈ పథకం సక్సెస్ అయితే తమ కష్టాలు పూర్తిమయం అవుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఆదివాసీ గిరిజన రైతులు.